హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, డెల్ ల్యాప్టాప్ ఉంది మన దగ్గర. సో ఈ ల్యాప్టాప్లో ఏంటంటే డిస్ప్లే రావట్లేదు. చూడండి, మనం ఆన్ చేసి పెడతాను. సో చూడండి, ఆన్ చేశాను, అయినా సరే డిస్ప్లే అనేది రావట్లేదు. సో మీ అందరికీ తెలుసు, డిస్ప్లే రాకపోతే మెయిన్గా ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది అంటే ఫస్ట్ ర్యామ్ వల్ల ప్రాబ్లం ఉంటుంది, తర్వాత ప్రాసెసర్. సో ల్యాప్టాప్లో ఎక్కువ ప్రాసెసర్తో ఇష్యూ రాదు. సో మనం ర్యామ్ని ఇది చేద్దాం. సో మనకి ల్యాప్టాప్ మీరు చూసారు. సో ఒకసారి మనం బ్యాక్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మెయిన్గా ఉన్నది ఏంటంటే 2 ర్యామ్లు ఉన్నాయి. సో అందులో మనం ఒక ర్యామ్ తీసేస్తున్నాము. ఏదైతే ర్యామ్ పనిచేయట్లేదో దాన్ని తీసేస్తున్నాము. మనకు ఆల్రెడీ ఇవి ఏంటంటే 2GB 2GB ర్యామ్లు ఉన్నాయి. సో ఒక ర్యామ్ తీసేస్తున్నాను నేను. సో చూడండి, ఇప్పుడు మనం ఒక ర్యామ్ని మనము రన్ చేయాలి. సో మీకు ఎప్పుడైనా సరే ఇలా డిస్ప్లే రావట్లేదు అంటే ముందు మీరు 2 ర్యామ్లు తీసేసి ఒక ర్యామ్ ఒకటి పెట్టి చూడండి. సో ఒక దానిలో వర్కౌట్ అయిందంటే మీరు ఒక దాంతోనే యూజ్ చేయండి. సో అలా ప్రజెంట్ మనం ఒక ర్యామ్ అయితే తీసేసాము. సో తీసేసి దీన్ని ఫిట్ చేసేసి మనం ఒకసారి ఆన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది. ఒక ర్యామే ఉంది ప్రజెంట్ అయితే మన దగ్గర. సో 2GB ర్యామ్ ఉంది ఇందులో ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఆన్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఆన్ చేశాను. సో డిస్ప్లే అనేది వచ్చేస్తుంది. సో మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే డిస్ప్లే రావట్లేదంటే ఫస్ట్ మీరు చూడాల్సిందే ర్యామ్ని. సో మన సిస్టమ్ అదే ప్రాబ్లం ఉంటే ర్యామ్ ప్రాబ్లం ఉండే. సో ఇప్పుడు మనం ర్యామ్ని అంటే 2 ర్యామ్ ఉండే, 2 స్లాట్లు ఉండే, ఒక స్లాట్లో తీసేస్తాం మనము. సో ఇప్పుడు ఒక ర్యామ్ అంటే 2GB ర్యామ్తో ఇప్పుడు ల్యాప్టాప్ అనేది రన్ అవుతుంది. సో మీరు ఈ ల్యాప్టాప్ కూడా ఎప్పుడైనా ఇలా ఇష్యూ వచ్చిందనుకో మీరు కూడా ఇలా చేయండి ఫ్రెండ్స్. మీ సిస్టమ్ మీ ల్యాప్టాప్ ఏదైతే ఉందో అది 100% వర్కౌట్ అవుతుంది. చూడండి, మన డిస్ప్లే వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తున్నాయి, సిస్టమ్ కూడా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో ఎప్పుడైనా సరే ల్యాప్టాప్లో మనకు ర్యామ్ ప్రాబ్లం అంటే చాలా రేర్గా వస్తుంది. ఎందుకంటే ల్యాప్టాప్ అంత ఇన్బిల్ట్గా ఉంటుంది కాబట్టి మనకు ఇలాంటి ప్రాబ్లం రావు, చాలా తక్కువ వస్తాయి. అయినా సరే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో మొత్తంగా అయితే మన సిస్టమ్ అయితే ఆన్ అయిపోయింది, మనమైతే వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా సరే మీ ల్యాప్టాప్ ఇలాంటి ఇష్యూ వచ్చిందంటే మీరు కూడా ఇలాగే చేయండి, అది 100% వర్కౌట్ అవుతుంది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, అన్నీ వచ్చేసినాయి, మొత్తం మనం వర్క్ చేసుకోవచ్చు. మన ప్రోగ్రామ్స్ అలా ఉన్నాయి, అన్నీ అలాగే ఉన్నాయి అనమాట. సో ఎప్పుడైనా సరే మన సిస్టమ్ ఇలా ప్రాబ్లం వస్తే మనం కూడా ఇలా చేసుకొని వాడుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.